హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అనమాట, మా అత్తయ్య స్టైల్లో ఇది. సో ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ బుక్ విత్ కావ్య. సో ఈ మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ రెడీ చేసేసుకోండి. నేను చెప్పినట్టే ఒక చిల్లీస్ మాత్రం 10-12 పడతాయి ఈజీగా. సో ఆ వాటర్లో మొత్తం మసాలాలు, బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ కొంచెం దంచి వేసుకుంటే ఆ స్మెల్ ఇంకా వాటర్కి మంచిగా పడుతుంది అనమాట. సో అప్పుడు మనం రైస్ వేసుకుంటే ఇంకా బాగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో వాటర్లో మనం ఈ మసాలాలన్నీ మంచిగా వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక చూపించిన చిల్లీస్ అన్నీ వేసేసుకొని మంచిగా మరుగురానిద్దాం. ఈలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా ఫ్రైడ్ చిల్లీస్, ఇంకా క్యాష్యూస్ అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మళ్ళీ ఇంకొకసారి కడిగేసుకుందాం మనం. ఇక్కడ నేను ఆల్రెడీ చికెన్ని ఉప్పు పసుపుతో కడిగేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మంచిగా మ్యారినేట్ చేయడానికి మనం మసాలాలన్నీ యాడ్ చేసేసుకుందాం. ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంకా మెయిన్ మస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కొబ్బరి పొడి. సో అదైతే ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి, చాలా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. అండ్ మనం మ్యారినేట్ చేసుకునే టైం అయితే మినిమం 30 minutes ఉండాలి, ఎందుకంటే మనకి ఆ చికెన్లో మంచిగా మసాలాలన్నీ దిగాలి కాబట్టి మినిమం 30 minutes అయితే మీరు మ్యారినేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మీరు పెరుగు ఎంత ఎక్కువ వేస్తే అంత ఫ్లేవర్ అండ్ అంత గ్రేవీని మనం కన్జ్యూమ్ చేస్తున్నట్టు ఉంటుంది. పెరుగు అనేది ఇట్స్ నాట్ లైక్ తీయగా అయిపోద్ది ఆర్ లైక్ ఫ్లేవర్ మారిపోద్ది అని కాదు, ఇట్ యాడ్ ఆన్స్ ఫ్లేవర్ అనమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో మీకు మంచి క్రీమీ టెక్స్చర్ ఇస్తుంది లాస్ట్లో చికెన్ అనేదానికి. సో పెరుగు మీరు ఎంత గడ్డ పెరుగు వేసుకొని ఎంత ఎక్కువ పెరుగు వేసుకుంటే అంత ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం చికెన్ కర్రీ చేసుకుంటాము, అంటే బిర్యానీలోకి యాడ్ చేసే కర్రీ. నార్మల్గా మనం చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో అలానే చేసుకుంటాము, కాకపోతే చికెన్ అనేది 70% ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే మనం బిర్యానీలోకి పెడితే అప్పుడు ఫుల్గా ఎలాగూ ఉడికిపోతుంది అండ్ ముక్క మరీ మెత్తగా అవ్వకూడదు, అలా అని చెప్పి గట్టిగా ఉండకూడదు. సో కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి మీరు. సో ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది అండ్ పైన మంచిగా కొత్తిమీర జల్లేసుకొని పక్కన పెట్టేసేయండి. అండ్ ఈలోపు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్ అనేది బాయిల్కి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడున్న బాస్మతి రైస్ని మంచిగా అందులో యాడ్ చేసేసి 70% వరకు కుక్ చేసేయండి. అంటే మనకి మొత్తం అన్నం మెతుకు అనేది మెత్తగా విరగకుండా అలా పైన విరిగితే సరిపోతుంది. సో ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత మనం ఈవెన్ లేయర్ కింద వేసుకోవచ్చు, లేదు అంటే ఒక సైడ్కి రైస్ అంతా జరిపేసి చికెన్ని మనం కింద బాటమ్ లేయర్కి వచ్చేలాగా ఫామ్ చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా ఫ్రైడ్ చిల్లీస్, క్యాష్యూస్ ఉన్నాయి కదా, అవి పైన వేసేసుకొని మంచిగా నెయ్యి పోసుకొని ఒక 1/2 hour మనకి అటు ఇటు కదలకుండా పైన ఏదైనా బరువు పెట్టి 30 minutes చేసేసుకొని ఒక 30 minutes అలా వదిలేసి 10 minutes కూడా మనం స్టవ్ ఆపేసుకున్నాక మనం పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత ప్లేటింగ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ హైదరాబాద్లో ఎట్లా తింటామో సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, రెసిపీ బుక్ విత్ కావ్య. ఉంటా మరి, బాయ్.